ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పరీక్షలో వేగంగా రాయాలంటే ఏ దేవుని పూజించాలి? చాలా మంది పిల్లలు చాలా బాగా చదువుతారు, జ్ఞాపకం పెట్టుకుంటారు, పరీక్ష హాల్లోకి వెడతారు, అన్నీ తెలిసిన ప్రశ్నలే ఉంటాయి, ఆనందిస్తారు, గబగబా రాస్తూ ఉంటారు. చివరికి వచ్చేసరికి ఏమిటంటే వాళ్ళు అత్యుత్సాహంతో చాలా బాగా రాస్తారు. చివరికి వచ్చేసరికి ఒకటో రెండో ప్రశ్నలు రాయలేకపోతారు. ఎందుకు? టైం సరిపోలేదండి అనేటువంటి మాట వినపడుతుంది. నాకు అన్నీ వచ్చు, నేనన్నీ రాయగలను, కానీ నాకు టైం సరిపోలేదు కాబట్టి 2 ప్రశ్నలు వదిలేశాను, లేదా ఓ బిట్టు వదిలేశాను, ఓ ప్రశ్న వదిలేశాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎంత బాగా చదివి ఏం లాభం? చదువుకున్నదంతా కూడా రాయగలగాలి కదా. ఎంత మేరకు రాయాలో అంత మేరకు రాసినప్పుడే కదా వాళ్ళకి ఉత్తమ శ్రేణిలో పాస్ అయ్యేటువంటిది, మెరిట్ తో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి చదివి కూడా రాయలేకపోతే నిష్ప్రయోజనం కదా. మరి అలా రాయాలి అంటే ఏం చెయ్యాలి? మనకి వేగం పెరగాలి, వేగంగా రాయగలగాలి. వేగంగా రాయాలి అంటే ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాలి. ఒకటి ఏమిటంటే రాసే విధానంలో కూడా వీళ్ళ కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏ ప్రశ్న ఎక్కువ రాయాల్సి ఉంటుంది, ఏ ప్రశ్న తక్కువ రాయాల్సి ఉంటుంది, ఎంత మేరకు రాస్తే వీళ్ళకి తగినన్ని మార్కులు వస్తాయి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క ప్రశ్నకి సమయాన్ని కేటాయించుకుని మాత్రమే రాయాలి. ఈ ప్రశ్న ఇంత సమయంలో రాయాలి, ఆ సమయం దాటిపోయిన తర్వాత మరో ప్రశ్నను వాళ్ళు తీసుకోవాలి. అలా కాకుండా చాటభారతంలాగా ఒకే ప్రశ్నను గంటన్నర రాస్తే మిగతా ప్రశ్నలు రాయడానికి సమయం సరిపోదు. అందుకని ఒక పథకం ప్రకారం మాత్రమే పరీక్ష రాసే విధానం వీళ్ళు నేర్చుకోవాలి. అంతేకాకుండా కొంతమందికి చేతి వ్రాత బాగుండదు. వాళ్ళు రాసినటువంటి రాత అర్థం కాకపోతే, పరీక్షలో కూడా పేపర్ దిద్దే వాళ్ళకి వాళ్ళ రాత అర్థం కాకపోతే మార్కులు తక్కువ పడేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని చేతి వ్రాత బాగుండాలి. ఒకటి, చేతి వ్రాత బాగుండాలి, వేగంగా రాయాలి. అంటే దీనికి ఏమిటి? మానవ ప్రయత్నం చేస్తూనే, మనం ఎప్పటికప్పుడు చదువుకున్నది రాస్తూనే దానికి తోడు భగవత్ ప్రార్థన కూడా చేయాలి. అయితే ఆ భగవంతుడు ఎవరు? మహాగణపతి. ఆయన ఏం చేశాడు? ఆయనకి వ్రాతపతి అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, మహాభారతాన్ని వ్యాసుడు రాసేప్పుడు ఆయన లేఖకుడుగా ఉన్నట్ట. ఏం చెప్పాడు? వాళ్ళిద్దరి మధ్యన ఒక నిబంధన ఉంది. అదేమిటంటే, ఎంత వేగంగా వ్యాసుడు చెప్తే అంత వేగంగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని అంత వేగంగా వ్రాయగలగాలి. ఎప్పుడు కూడా కలాన్ని పక్కన పెట్టకూడదు. అలాంటి నియమంతో రాయడానికి లేఖకుడుగా కూర్చున్నాడు గణపతి. వ్యాస మహర్షి ఎంత వేగంగా భారతాన్ని చెప్పాడో అంత వేగంగా ఆయన దాన్ని అర్థం చేసుకుని అంత వేగంగా రాశాడనమాట. అందుకని ఎవరికైనా తల వ్రాత బాగా లేకపోయినా, చేతి వ్రాత బాగా లేకపోయినా, టీచర్ చెప్పేటువంటి విషయం లేదా ముందు ముందు భవిష్యత్తులో ఏదైనా విన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని అర్థవంతంగా అంత వేగంగా రాసేటువంటి శక్తి కావాలన్నా, లేదా పరీక్షలో వేగంగా వ్రాయాలన్నా కూడా మహాగణపతిని తలుచుకోవాలి, ఆయన మంత్రాన్ని జపించుకోవాలి. అది చెయ్యాలంటే ఏం చెయ్యాలి? గణపతి అథర్వ శీర్షాన్ని పారాయణ చేయాలి. ఎవరు గణపతి అథర్వ శీర్షాన్ని పారాయణ చేస్తారో వాళ్ళందరికీ వేగంగా వ్రాసేటువంటి అవకాశం వస్తుంది ఆయన అనుగ్రహం వలన. అయితే నిత్యం ఈ గణపతి అథర్వ శీర్షాన్ని పారాయణ చేస్తూనే ఏదైనా వ్రాసే ముందు ఆయన మంత్రాన్ని జపించటం వలన, అంటే ఆ గణపతి అథర్వ శీర్షంలో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ శ్లోకాన్ని తలుచుకోవటం వలన, ఆ శ్లోకాన్ని ధ్యానించటం వలన వీళ్ళకి వేగంగా వ్రాసేటువంటి అవకాశం, అర్థవంతంగా చెప్పేటువంటి విషయాన్ని అర్థవంతంగా వ్రాసేటువంటి అవకాశం, అర్థవంతంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా వీళ్ళకు చిక్కుతుంది. ఆ తర్వాత ఆయన అనుగ్రహం వల్ల వీళ్ళ తలరాత కూడా బాగా వ్రాయపడుతుంది, అంటే మారిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ మంత్రాన్ని వాళ్ళు నిత్యం జపించుకోవాలి. అది ఏమిటంటే, నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశినే, శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఈ శ్లోకం మనకి గణపతి అథర్వ శీర్షంలో చివరిగా ఉంటుందన్నమాట. నమో వ్రాతపతయే అంటే ఆయన వ్రాతపతి అని చెప్పుకున్నాం కదా, ఆయన వ్రాతపతి కాబట్టి మనకి వ్రాయటానికి ఆయన అనుకూలిస్తాడు. నమః ప్రమథపతయే, ప్రమథపతి అంటే ఆయన ప్రమథుడు,
అంటే దేనికి? తొలి వినాయకుడు, తొలి పూజలు అందుకునేటువంటి వాడు. ఎవరికైనా కూడా తొలి స్థానం దక్కించాలి అంటే, తొలి స్థానంలో నిలబెట్టాలి అంటే, తొలి మనిషిగా కావాలి అంటే, అందరిలోకి ఈయన ప్రథముడు అని చెప్పుకోవాలి అంటే ఆ గణపతిని పూజించాలి. నమః ప్రమథపతియే నమస్తేస్తు లంబోదరాయే ఏకదంతాయే విఘ్నానాశిని అంటే అన్ని మనకున్నటువంటి విఘ్నాలన్నింటినీ కూడా ఆయన తొలగించేస్తాడు. శ్రీ వరదమూర్తయే నమః. వరదమూర్తి అంటే వరదుడు, అంటే అభయహస్తం ఇచ్చేవాడు, అభయాన్ని ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. ఆయన మనకి వరదమూర్తిలాగా మనని అనుగ్రహించి మనకి అన్ని వ్రాసుకోవడానికి ఆయన అనుకూలిస్తాడు. కాబట్టి ఈ అథర్వ శీర్షాన్ని తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ మంత్రాన్ని వాళ్ళు జపించుకోవటం వల్ల వాళ్ళ తలరాతలు బాగు చేయబడతాయి, వాళ్ళ చేతి వ్రాత బాగుపడుతుంది, వేగంగా అర్థవంతంగా వాళ్ళు రాయగలుగుతారు.